నమస్కారం. గత 10 రోజులుగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నగరంలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకుంటూ డ్రైనేజీలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, నగరంలో ప్రజలకున్న సమస్యలు తీర్చుకుంటూ ఎమ్మెల్యే గారు తన పని తాను చేసుకుని పోతున్న సమయంలో, ఒక 2-3 రోజులు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో గంగారాం గారు ఇక్కడున్న 50 డివిజన్లకు కానీ, రూరల్ పంచాయతీకి కానీ, ఇక్కడున్న కార్యకర్తలకు ఏదైనా అవసరం పడితే వారు ఇక్కడ అందుబాటులో ఉంటూ ఆ సమస్యలు తీరుస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే పేరు కానీ, గంగారాం పేరు కానీ ఎందుకు వాడుతున్నారో వెనకలుండి కుట్రపూరితంగా స్క్రిప్ట్ రాయించి మాట్లాడిస్తున్న వాళ్ళకే తెలియాల. ఎందుకంటే ఎక్కడైనా కానీ గంగారాం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఒక సెంటు స్థలం కానీ ఎక్కడైనా డబ్బులు వసూలు చేయమని కానీ ఎవరికైనా చెప్పి ఉంటే, ఏదైనా సాక్ష్యాలు ఉంటే మీడియా వారికి ఇస్తే వారే ముందు పెడతారు. దయచేసి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అనంతపురం నగరంలో వైఎస్ఆర్ టీవీ, వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ఉంటూ ఏదైనా చిన్న ఆటుపోట్లుంటే వాటిని తీసుకెళ్ళి బజార్ను పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి మీరు మీడియా వాళ్ళు కూడా నిజాలేంటి అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా తప్పు చేసి ఉంటే మీరు మీడియాలో వేసి ప్రజలకు తెలియజేయండి, దానికి ఎక్కడా కూడా ఆటంకం కలిగించాం. కానీ ఉద్దేశపూర్వకంగా కొందరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయిన వారి కోసం మీరు ఇక్కడ పని చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరికే ఉండరు. నిన్న 2-3 రోజులుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీకే వాళ్ళు ఫోన్ చేసి సాక్షికి కానీ, వైఎస్ఆర్ టీవీకి కానీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? నగరంలో అనేక ఛానళ్ళు ఉన్నాయి. TV9 ఉంది, NTV ఉంది, ABN ఉంది, మళ్ళీ TV5 ఉంది, అనేక యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వారిని ఎందుకు పిలవడం లేదు? ఎందుకంటే అక్కడ నిజాలుంటే వారు కూడా పెట్టడానికి ముందు ఉంటారు. అవి లేవు కనుకనే ఎక్కడ బురద జల్లడానికి సిద్ధంగా ఉంటారో ఆ 2 ఛానళ్ళను మాత్రమే ఈరోజు నగరంలో పిలిచి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉండి కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేయాలని స్వపక్షంలో విపక్షంగా మారి ప్రతిపక్ష పార్టీకి మీరు లాభం చేకూర్చే విధంగా చేస్తా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఎవరి దగ్గర అయితే ఎవరినైతే మోసం చేశారో ఇప్పుడు ఆయనకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నామనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఆలోచన తప్పు బయట తీసి పెట్టండి. మీరు లేని పక్షంలో మీరు కూడా ఇబ్బందులు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీర్చుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈ వైఎస్ఆర్ టీవీ సాక్షి ఛానల్ మీద డెఫర్మేషన్ షూట్ అనేది ఖచ్చితంగా అసత్య ప్రచారాలు ప్రచురించినందుకు వారి మీద డెఫర్మేషన్ షూట్ వేయబడుతుంది. ఇప్పుడే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లేకపోయి వెళ్ళి కూడా వారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది.